మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ద్వారకా తిరుమలలో నాదెండ్ల మనోహర్ పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ అగ్రోవైట్ లిమిటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి నాదెండ్ల మనోహర్కు స్వాగతం పలికారు. గోద్రేజ్ అగ్రోవైట్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ మరియు అధికార ప్రతినిధులు కూడా ఆయనకు పుష్పగుచ్చం అందించి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షుడు రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా 210 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త యూనిట్లకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న ఈ పామాయిల్ ఫ్యాక్టరీని 3వ స్థానానికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు 90% సబ్సిడీతో ట్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే కొబ్బరి, కోకో, పామాయిల్ పంటలకు సంబంధించి మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహకారం అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ నెల 14-15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని అనేక ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఎవరికైతే కొత్త ఆలోచనతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనే తపనతోటి అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం విశాఖపట్నంలో. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు యువత కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు ఆలోచిస్తూ వచ్చాం. పెట్టుబడులు పెడతామని వచ్చినంత మాత్రాన సరిపోదు, స్థానికంగా మీరందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు ఈ రోజున 210 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మనకి పెట్టుబడులు పెట్టి కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు, తద్వారా కనుక ఈ రోజు ఆదాయం వచ్చే పరిస్థితి మన ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించింది.